ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేను మార్నింగ్ మనము లోతు గురించి మాట్లాడుకున్నాము. లోతు ఆధ్యాత్మికంగా ఎంత లోతులో ఉన్నాడు, ఎంత దిగజారిపోయి ఉన్నాడు అనేది మాట్లాడుకున్నాం. లోతు అంటే బైబిల్లో మీకు అవగాహన ఉంది కదా. విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము, వారు ముగ్గురు అన్నదమ్ములు. అబ్రహాము, నాహోరు, హారాన్. ఒక తమ్ముడు గారి అబ్బాయి లోతు. అబ్రహాముతో ప్రయాణం చేసి దేవుడు వెళ్ళమన్న దేశానికి అబ్రహాముని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాముతో కూడా వచ్చాడు. అయితే కొద్ది రోజులు ఆగిన తర్వాత అబ్రహాముతో కాస్త విభేదాలు వచ్చాయి. అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కాస్త విభేదాలు వచ్చాయి. అప్పుడు అబ్రహాము మరి ఇలా కలహం ఉండకూడదు, మనం ప్రార్థన చేసుకునే వాళ్ళకి మనస్పాదులు ఉండకూడదు, మరి మన ఎదుట స్థలం ఉన్నది, నువ్వేది కావాలో కోరుకు అంటే సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు లోతు. అది చూడడానికి యెహోవా తోటలాగా ఉంది అన్నాడు. అబ్రహాం ఏమో కొండలు కలిగిన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. ఆదికాండము 13వ అధ్యాయము 11వ వచనం. లోతు సొదొమను చూచి తన చూపును వేరే వైపుకు తిప్పుకోలేకపోయాడు. తాను చూచిన ప్రదేశాలు కావాలని కోరుకొని ఆ దిక్కుగానే ప్రయాణం చేశాడు. కన్నులు కావాలన్న వైపుకే కాళ్ళు ప్రయాణిస్తాయి కదా. జాన్ బనియన్ అనే గొప్ప భక్తుడు యాత్రికుని ప్రయాణం అనే తన గ్రంథంలో ఒక మనుష్యుడు నాశనపురము నుండి పరలోకం వైపు వెళ్ళినట్టు వ్రాస్తాడు. ఆయనకి దేవుడు జాన్ బనియన్కి ఒక మంచి దర్శనం చూపించాడు. ఆ దినాలలో జైల్లో ఉన్నప్పుడు ఆ జాన్ బనియన్ చూసిన కలే యాత్రికుని ప్రయాణము. బైబిల్ తరువాత ఎక్కువగా తర్జుమా అయిన పుస్తకాలలో ఒకటి జాన్ బనియన్. లక్షల బుక్స్ అమ్ముడు పోయిన పుస్తకం ఏదైనా ఉంది అంటే జాన్ బనియన్ వ్రాసిన బుక్కే యాత్రికుని ప్రయాణం. అది చాలా భాషల్లో తర్జుమా అయింది. అయితే ఆ బుక్లో ఆయనకు వచ్చిన కల రాస్తూ అంటాడు, దేవుడు చూపించిన దర్శనాన్ని. ఒక మనుష్యుడు నాశనపురం నుండి పరలోకం వైపు వెళ్ళినట్టు వ్రాశాడు. పరిశుద్ధుడు, దేవుని స్నేహితుడని బిరుదు సంపాదించుకున్న అబ్రహామును విడిచి నాశనం కాబోయే సొదొమ వైపుకి ప్రయాణం చేయడం చాలా బాధ కలిగే విషయం. సొదొమ వైపుకి లోతు తన కుటుంబంతో వెళ్ళక పూర్వం తన భార్య, పిల్లల ద్వారా సొదొమను గురించి విషయాలు ఎన్నో విని ఉన్నాడు. తన భార్య, పిల్లలు ఏ పట్టణాలను గూర్చి తన దగ్గర పొగుడుతూ ప్రస్తావిస్తూ వచ్చారో ఆ పట్టణాల వైపుకు లోతు ప్రయాణం కట్టాడు. ఎవరు అన్నారు, దేవుణ్ణి వెంబడించేటప్పుడు 2 కళ్ళు మూసుకొని వెంబడించు, పర్వాలేదు, ఏం కాదు, 2 కళ్ళు మూసుకొని వెంబడించు. కానీ మనుషుల్ని వెంబడించేటప్పుడు 2 కళ్ళు బాగా తెరచి వెంబడించమని ఒక పెద్ద ఆయన అన్నాడు. ఈ విషయం లోతు చేయలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా వైపు ప్రయాణం చేస్తున్నాడు. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేశావన్నది ముఖ్యం కాదు, ఏ దిక్కుగా ప్రయాణం చేశావన్నదే ప్రాముఖ్యం. లోతు సొదొమ వైపుగా చేసిన ప్రయాణం తనకు తన కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చకపోగా ప్రాణం మీదకు తెచ్చుకొచ్చింది. అబ్రహాము కనాను వైపు, లోతేమో సొదొమ వైపు ప్రయాణించారు. అబ్రహాము ప్రభుతో కలిసి ప్రయాణిస్తే లోతు ప్రభు లేకుండా ప్రయాణం చేశాడు. లోతుది ప్రభు లేని ప్రయాణం మాత్రమే కాదు, ఆయన నివాసము చేయబోయే దేశం కూడా
ప్రభువు లేని ప్రదేశమే. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే దిక్కుగా ప్రయాణిస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? లోతు పాపపు లోతును గూర్చి ఆలోచించలేకపోయాడు. లోతు సొదొమలో ఉన్నటువంటి పాపపు లోతును ఆలోచించలేకపోయాడు, అంచనా వేసుకోలేకపోయాడు. కనుక లోతు సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ప్రయాణించడమే కాదు సొదొమ వైపు గుడారం వేసుకున్నాడు. అబ్రహాము కనానులో నివసించెను, లోతు సొదొమ దగ్గర గుడారం వేసుకునేను. సొదొమ ఎంత భ్రష్టమైన ప్రదేశమో తెలుసా? వ్యభిచారులు లేక ఆ దుష్టుల పట్టణం అది. నిజంగా ప్రార్థనా పరుడైనటువంటి లోతు అబ్రహామును విడిచి, అంటే యేసుప్రభువు వారు చెప్పారు, మీకు ఐడియా ఉందా? ఒకడు యెరూషలేమును విడిచి యెరికోకు దిగుచుండెను. యెరూషలేము పరిశుద్ధమైన పట్టణము, యెరూషలేము భక్తులు ఉండే పట్టణము, లేక ప్రార్థనా బిడలు ఉండే పట్టణము, స్తుతులు అర్పించే స్థలము. అటువంటి స్థలాన్ని వదిలి యెరికోకు దిగాడు. యెరికో సాతాను పట్టణం, పాపానికి నిలయం, శాపగ్రస్తమైనది. ఒక వ్యక్తి యెరూషలేము వదిలి యెరికోకి ఎప్పుడైతే దిగాడో దొంగల చేతిలో పడ్డాడు. అంటే ఎవరైతే దేవుని విడిచి లోకం వైపు, లోక సుఖాల వైపు, లోకంలో సుఖాలు ఉన్నాయి, లోకంలో ఆనందం ఉంది, అందుకే కదా చాలా మంది ప్రార్థనకు రాలేకపోవడానికి కారణం. అక్కడ తాత్కాలికమైన ఆనందాలు ఉన్నాయి. దానిని విడిచి ఈరోజు చాలా మంది ప్రార్థన వైపు ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఆనందం లేదు అన్నట్లుగా. ఈరోజు యెరూషలేమును విడిచి, మంచి సమాధానకరమైన స్థలం విడిచి యెరికోకు దిగాడు. మధ్యలో దొంగల చేతిలో పడ్డాడు. ఎవరైనా అంతే. ఆత్మీయ స్థితికి నువ్వు దూరం అవుతే, సంఘ సహవాసానికి దూరం అవుతే, ఓ చక్కటి కాపరకు దూరం అవుతే, ప్రార్థనకు దూరం అవుతే, బల్లారాధనకు దూరం అవుతే, సంఘ క్రమాలకు దూరం అవుతే, అంటే ఎవరు ఒకేసారి దూరం అవరు, నిదానంగా దూరం అవుతారు. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న మీలో ఒకేసారి మీరు ఆత్మీయ స్థితిలో జారిపోరు. కొంచెం సొదొమ గొమొర లోకం కొంచెం లోపలికి వస్తుంది. స్నేహం, లోకంలో ఉన్న స్నేహం కొంచెం అలా ఈ రోజున అలా వెళ్ళి సొదొమ గొమొర వైపు వెళ్ళి దొంగల చేతిలో, అంటే సాతాను చేతుల్లో. దేవుని బిడ్డలు చాలా మంది పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు, ప్రార్థనాపూర్వకంగా జీవించిన వాళ్ళు, కొన్ని సంవత్సరాలు యెరూషలేములో ఉండి దేవుని సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండి నిదానంగా లోకంలోకి వెళ్ళిపోయి ఈరోజు సాతాను ఉచ్చులలో ఇరుక్కుపోయి రాలేని పరిస్థితి అయిపోయింది. చేతులారా వాడి చేతుల్లోకి వెళ్ళి వీళ్ళే బంధితులు అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. లోతు వెళ్ళి కాపురం పెట్టుకోవడానికి కొంత భయపడ్డాడు. కారణం తనొక విశ్వాసి. సరాసరి లోపలికి పోవడానికి తన నీతి, విశ్వాసం గుర్తుకొచ్చాయి. అయితే సొదొమ దగ్గరలో గుడారం వేసుకున్నాడు. సాతాను బహు తెలివిగలవాడు. ముందు సొదొమను చూపించాడు, తర్వాత సొదొమ వైపుగా లోతును తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత సొదొమకు సమీపంలో గుడారం వేయించాడు. ఇంతటితో వాడు ఆగలేదు. ఇంకా ఏదో చేయాలన్న సంకల్పం వాడు హృదయంలో ఉంది. సొదొమకు సమీపంలో నివాసమున్న లోతుతో సొదొమ ప్రజలు మొదట మాటలు కలిపి ఉంటారు, తర్వాత ఉక్కిరి బిక్కిరి చేసి మమతలు పంచుకొని ప్రేమను పంచి, ఆ తర్వాత సంబంధాలు, వివాహ సంబంధాలు, సంబోధనతో, కనుక చివరికి లోతును అన్నయ్య బాగున్నారా అని కొందరు, నీవెందుకు మాకు దూరంగా ఊరు బయట ఉంటున్నావు, మాతో కలిసి నీవు సహజీవనం ఎందుకు చేయకూడదు, లోనికి వచ్చాయి, ఊరు బయట దేనికి అని పలు విధాల మాటలు లోతుపై కురిపించి ఉంటారు. ఇవన్నీ విన్నాక నిజమే, నేను ఊరికి దూరంగా ఏకాకిగా జీవించాల్సిన గతి నాకెందుకు, ఇక్కడ నాతో మంచిగా మాట్లాడేవారు, మనతో మనస్సును పంచుకునేవారు లేరే,
అని తలంచి సొదొమలోకి వెళ్ళిపోయాడు. ముందు చూచాడు, తర్వాత దరిదాపుల్లో గుడారం వేసుకున్నాడు, ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతకు పూర్వం సొదొమకు సమీపంలో లోతు, ఇప్పుడు సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. ఓసారి ఒక గొప్ప వ్యక్తి తన ఒంటిపై ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. రాత్రి అయ్యేసరికి గుడారం వేసుకొని చలికి మంచి దుప్పటి కప్పుకొని రాత్రి వేళ నిద్రపోతూ ఉన్నాడు. తన ఒంటి యజమానికి తోడుగా గుడారం చేరులో దగ్గరలో నిద్రపోతుంది. ఆ యజమాని గుడారం ప్రక్కనే. మధ్యరాత్రి దానికి బాగా చలనిపించింది. యజమానిని పిలిచి, నా తల మాత్రమే నువ్వు గుడారంలో పెట్టుకుంటానని ప్రాధేయపడింది. యజమాని జాలి హృదయం కలిగిన వాడు గనక అంగీకరించి నిద్రలోనికి జారుకున్నాడు. వేకువజామున మళ్ళీ ఆ ఒంటె తన యజమానిని పిలిచి, చలి పులిలా నన్ను కొరుకుతుంది, నా తలతో పాటు నా పొడువాటి మెడ కూడా లోపలికి పెట్టుకొనివా అని మళ్ళా గోజాడింది. యజమాని విశాల హృదయం గలవాడు గనక అంగీకరించి మరలా నిద్రలోకి జారుకున్నాడు. అలాగున మరికొంతసేపు అయ్యాక, నా తలను నా మెడను లోపలికి రానిచ్చారు, నా నడుం కూడా లోపలికి పెట్టుకుంటానని మొరపెట్టుకుంది. ప్రేమ హృదయం గల యజమాని ఒంటి కోరికను మన్నించి తన మూలకు జరిగి పడుకున్నాడు. తెల్లారింది. యజమాని కళ్ళు తెరిచి చూసేసరికి గుడారం బయట ఈ యజమాని ఇసుక మీద బికారిగా పడుకొని ఉన్నాడు. ఒంటి గుడారాన్ని పూర్తిగా ఆక్రమించి తన యజమాని బయటికి నెట్టేసింది. సొదొమ ఆకర్షణ కూడా అచ్చం లోతును అలాగే చేసింది. ఇప్పుడు లోతు పూర్తిగా సొదొమ మనిషి అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక గమనించండి, ఈ యొక్క ఉదయకాలమందు దేవుని మాటలు విరుచున్న మీరు సొదొమ జీవితము చివరికి సొదొమ జీవితము లోతును భ్రష్టుడుగా మార్చేసింది. కనుక మొదట ప్రయాణం చేశాడు, రెండోదిగా గుడారం వేసుకున్నాడు. కనుక అటువంటి పరిస్థితి రానియొద్దని ప్రభు పేరట దేవుని యొక్క మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ నేను ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు లోతు జీవితంలో నిజంగా ఆ సొదొమ గుమరను చూచాడు. చూడడమే కాదు, దరిదాపుల్లో ఆ గుడారం వేసుకున్నాడు. నెక్స్ట్ సొదొమలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు లోకానికి దగ్గరలో ఉంటాం. నిదానంగా ఈరోజు చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు అయ్యా లోపలికి వెళ్ళిపోతున్నారు, లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి లోతు వలె కాకుండా అబ్రహాము వలె పరిశుద్ధులుగా జీవించగలిగిన కృప మీ రాకడ వరకు కూడా నమ్మకంగా ఏ లోకం, ఏ సొదొమ, ఏ గొమొర్రా మమ్మల్ని అంటనీయకుండా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకమైన దీవెనతో నింపి ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో దీర్ఘాయుష్వంతులుగా చేయండి. ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి. కుటుంబాలను విడుదల చేయండి. ఆత్మీయతలో స్థిరపరచండి. కుటుంబాలలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ లేక ప్రార్థన రిక్వెస్టులు కానీ ప్రభా మీరు జవాబు ఇవ్వండి. కోర్టు సమస్యల నుండి విడుదల ఇవ్వండి. వృద్ధులకు ఆరోగ్యం ఇవ్వండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క విషయంలో, గృహములో ప్రతి విషయంలో మీరు మేలు చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.